శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వద్దుసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. శ్రీమన్నారాయణి నమస్తుతే. బల్లి పడితే ఏం జరుగుతుంది అని చాలామంది రకరకాలుగా ఫోన్లు చేస్తూ ఉంటారు. దాని మీద తప్పనిసరిగా ఒక వీడియో చేయాలని అనుకుని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అసలు బల్లి అంటే ఎవరంటే, పూర్వం ఒక కథ ఉంటుంది మనకి రామాయణంలో. అంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి కూడా బల్లి రూపంలో అక్కడ విభీషణుడు, ఆ తర్వాత ఈ రావణుడు పడుకున్న ఇంట్లోకి ప్రవేశించి చూశాడని ఒక రామాయణంలో ఒక పిట్ట కథలాగా ఒక కథ చెబుతూ ఉంటారు. కానీ అది నిజమైనా కాకపోయినప్పటికీ కూడా ఈ బల్లి రూపం గురించి రామాయణ కాలంలో కూడా ప్రస్తావన ఉంది సుమా అన్నట్లుగా ఈ కథ ఒకటి మనకు వినిపిస్తూ ఉంటుంది. అంటే కిచకిచమని సౌండ్ చేశాడని, వాళ్ళందరూ కూడా మంచి నిద్రావస్థలో ఉన్నారా లేదా అని చూశాడని, ఆ తర్వాత మండోదరిని చూసి మొట్టమొదట సీత ఏమోనని భ్రమించాడని, ఆ తర్వాత సీతాదేవి వేరుగా ఉంది అశోకవనంలో అన్నది గుర్తించాడని కూడా ఒక కథ మనకి తెలుగునాట ఈ యొక్క ప్రపంచంలో నడుస్తుంది. అయితే ఈ బల్లి అనేది షిరిడీ సాయి అవతారంలో కూడా కనిపిస్తుంది మనకి. ఈ షిరిడీ సాయి అవతారంలో బాబాగారు కనుక సందర్భంలో కిచకిచమంటున్నటువంటి బల్లి గుండ్రంగా తిరుగుతుందట గోడ మీద. బాబా వెంటనే అన్నారట, అదిగో దాని చెల్లెలు వస్తుందనేసి ఔరంగాబాద్ నుంచి ఏమో పరుగులు పడుతుంది అన్నట్ట. అంటే అందరూ కూడా నవ్వారట. ఏమిటి ఈయన ఇలా చెప్తున్నాడు, బల్లికి కిచకిచమంటేనేమో వాళ్ళ చెల్లి వస్తుందని సంతోషిస్తోందా, అందుకని పరుగులు పెడుతోందా అనేసి నవ్వుకున్నారట. తీరా చూస్తే ఎక్కడి నుంచో ఒక ఆయన ఒక గుర్రపు బండి బగ్గీ వేసుకుని వచ్చి ఆ గుర్రపు బగ్గీని ఆపుకొని బాబా దర్శనం కోసం వస్తూ ఆ గుర్రానికి దాణా పెట్టడం కోసం ఆ పైన తగిలించినటువంటి ఆ యొక్క సంచి అంటే గోని సంచిని దులిపెట్ట. అందులో ఒక చిన్న బల్లి పిల్ల ఎగురుకుంటూ పరిగెట్టుకుంటూ గోడ మీద ఇందాక శబ్దం చేసింది చూశారు, అక్కడికి వెళ్ళి చేరిందట. చేరగానే రెండు కూడా చాలా కిచకిచమంటున్నాయి, సౌండ్లు చేస్తున్నాయి, గిరగరా తిరుగుతున్నాయి. అప్పుడు చూసారా వాళ్ళ అక్క దగ్గరికి వచ్చింది ఆ పిల్ల అన్నట్ట బాబాగారు. అలాగా బల్లికి బల్లి శాస్త్రం ఉంది, బల్లి శాస్త్రం, బల్లి శకున శాస్త్రం. ఆ బల్లి గురించి కూడా కొన్ని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడ్డాయి. శకున శాస్త్రంలో బల్లి గురించి భయాలైతే చాలామంది పడుతూ ఉంటారండి. పురుషులకైతే కుడివైపున పడితే పర్వాలేదు, ఆడవాళ్ళకైతే ఎడమ వైపు పడినా పర్వాలేదు. అంటే శుభాలు. అబ్బాయిలకి కుడి, అమ్మాయిలకి ఎడమ మంచిగానే ఉంటుంది, పర్వాలేదు, అంత భయపడిపోనక్కర్లేదు. కానీ బల్లి శిరస్సు మీద పడగానే అయ్యో బాబోయ్ ఏం జరిగిపోతుందో, చచ్చిపోతామేమో, బ్రతుకుంటామో లేదో, నడి నెత్తి మీద పడింది అని చాలా కంగారు పడిపోతారు. పిల్లలైతే ఇంకా చెప్పలేమన్నమాట. అప్పుడు బంగారు బల్లి, వెండి బల్లి, కంచి వెళ్ళి ముట్టుకొచ్చిన వాళ్ళని చూపించి వాళ్ళని ముట్టుకోండి, ఆ తర్వాత శిరస్సు స్నానం చేపించి అవన్నీ చేసి గుళ్ళోకి తీసుకువెళ్ళి ఒక అభిషేకం చేపించి ఇవన్నీ నివారణ చేసి మృత్యుంజయ మహామంత్రాన్ని వాళ్ళ మంచం చుట్టూరు తిరుగుతూ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే ఒక 108 సార్లు జపించి వాళ్ళకి భయం కలగకుండా చేసి హనుమాన్ చాలీసా తల కింద పెట్టి నిద్రపోబెడతారు చిన్నపిల్లలైతే. ఇంత కథ ఉంది. అంటే బల్లి చెడ్డేనా? చెడ్డే, మరిది మంచి కాదు. అందువలన ముఖం మీద పడింది అనుకోండి, ఎవరో బంధువులు వస్తున్నారనట, ముఖం మీద పడితే మనకు ఒళ్ళు జలధరించేస్తుందే, మనకి ఏదో అయిపోతాం కదా, ఇంకేమన్నా ఉందా, దాని స్పర్శే మనకు నచ్చదు. అయితే కనుబొమ్మల నడుము పడితే కనుక ఏదైనా సరే పదవి రావడానికి ఒక అవకాశం ఉందట. అదేవిధంగా పై పెదవి మీద పడితే డబ్బులు బ్రహ్మాండంగా, ధనం అయితే మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుందట. తర్వాత కింద పెదవి మీద పడితే ధన లాభం వస్తుందంట. అంటే ఆపోజిట్, ప్రకృతి వికృతి అనుకోండి. తర్వాత కుడి చెవి మీద పడితే కనుక దీర్ఘాయువు కలుగుతుంది, వాళ్ళకి ఏం డోకా లేదు, 100 ఏళ్ళు 120 ఏళ్ళు గ్యారంటీ అనమాట జ్యోతిష శాస్త్ర ప్రకారం. అదేవిధంగా ఎడమ దాని మీద పడితే కనుక వర్తకంలో బాగా, ఎడమ చెవి అయితే వర్తకంలో లాభిస్తారు. ముక్కు మీద పడితే కనుక కొంచెం రోగ భయం ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా కళ్ళ మీద పడితే కనుక ఏదో విధంగా జైలు దర్శనం అవుతుందట. వీళ్ళు తప్పు చేసినా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నా వెళ్ళి చూసొస్తామన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క శరీర రహస్య అంగముల మీద పడితే దారిద్ర్యం చుట్టుకుంటుందట. అదేవిధంగా
నోటి మీద పడితే భయం కలుగుతుంది, కంఠం మీద పడితే శత్రుహాని, అదేవిధంగా కుడి భుజం మీద ఆరోగ్యం, ఎడమ భుజం అయితే గనక మగవాళ్ళకైతే గనక కొత్త స్త్రీలతో పరిచయాలు అవుతాయని, ఆ తర్వాత కుడికి చేతి మీద పడితే కనుక ముంజేయి మీద పడితే కీర్తి బాగుంటుందని, అదేవిధంగా ఎడమ చేతి మీద పడితే కనుక అంటే అబ్బాయిలకైతే కుడి చేయి మంచిది, అమ్మాయిలకైతే ఎడమ చేయి మంచిది అనమాట. రోగమని అంటే ఇక్కడ మనం ఇది ఆపోజిట్ చేసుకోవాలి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. అదేవిధంగా ఈ యొక్క చెస్ట్ మీద పడితే దోషం వస్తుందని, తర్వాత పొట్ట మీద పడితే పర్వాలేదు లాభమే కలుగుతుందని, తర్వాత ఏంటంటే పాదం మీద పడితే ప్రయాణం వస్తుందని, తర్వాత ఇంకాని గోల్డ్ మీద ఒకవేళ సపోజ్ అలా పట్టుకుని నుంచుని ఉంటే గోల్డ్ మించి గబుక్కున బల్లి వెళ్ళడం ఏదో జరుగుతూ ఉంటుంది కొంచెం పల్లెటూళ్ళలో అయితే కనుక. అప్పుడు ఏంటంటే ఖర్చులన్నీ పోతాయని, ఆ తర్వాత జుట్టు మనం పడుకుని కింద పడుకుని ఉన్నాం అనుకోండి, సపోజ్ మన జుట్టు మించి వెళ్ళింది అనుకోండి, అది మృత్యు దోషం. బాగా గుర్తుపెట్టుకోండి, అది చాలా డేంజర్ అనమాట. వీపు మీద పడినా పర్వాలేదు, మంచిదే అది. అందువల్ల ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని బల్లి శాస్త్ర ప్రకారము బల్లి ఎక్కడ పడినా కూడా ఈ యొక్క వీడియోని మీరు చూసినట్లయితే మీకు మనసులో ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం అన్నీ కూడా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. మరి మీ అందరికీ కూడా బల్లి పడినప్పుడు తల స్నానం చేయడం అనేది డెటాయిల్ వేసుకుని చాలా ముఖ్యమైన సూచన. రెండు ఏంటంటే దైవ దర్శనం చేసుకోవడం, ఒక ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, మృత్యుంజయ మహామంత్రం కానీ హనుమాన్ చాలీసా కానీ కనీసం 3 సార్లన్నా చదువుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక్వమివ బంధనాత్ మృత్యో మృత్యుయ మామృతాత్ అని చదువుకోండి, సరిపోతుంది. ఓం శ్రీ సాయిరామ్. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా సోషల్ మీడియాలో షేర్ చేయండి. జాతక సమస్యలైనా పొంతనలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు కింద కనిపిస్తున్న నెంబర్లో. అంతేకాకుండా 14 సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము. 3 బ్రాంచ్లు హైదరాబాద్లో ఉన్నాయి. మీరందరూ కూడా మీ పెళ్లి సంబంధాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.